క్రీస్తునందు మీకు శుభములు. దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ శిక్షించువాడు కాడు. తన ప్రజలు అవిధేయతలో ఉండి విననొల్లక స్థితిలో ఉన్నప్పుడు ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అటువంటి నిర్ణయాల్లో ఆయన తన ప్రజలను శిక్షించి తనకు నచ్చిన జనాంగమును ఆయన ఏర్పరచుకుంటూ ఉంటాడు. దీని విషయంలో ఆయన ఆలోచన చాలా గొప్పదై ఉంటుంది. అన్నిసార్లు మానవులుగా మనకి అర్థం కాకపోవచ్చు, కానీ కాలక్రమేణా ఆయన ఎందుకు ఏ రీతిగా ప్రవర్తించాడన్నది మనకి అర్థమవుతూనే ఉంటుంది. అయితే ఆయన కొంతకాలం శిక్షించిన తర్వాత మరలా ఆయన దానిని బాగు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తన జనాంగమును బాగు చేసుకొనుచు వారికి వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. ఇందు నిమిత్తము ఆయన కొన్నిసార్లు కొన్నిటిని తీసివేస్తూ ఉంటాడు. కొన్నిటిని తీసివేయటానికి, లేదంటే కొంతమంది ప్రజలను ఆయన విడిచిపెట్టడానికి వేరొకరిని ఆయన రప్పించుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి దేవుడు యెరోబాముని ఏర్పాటు చేశాడు. అలాగే ఇంకా ఇశ్రాయేలీయులకు అనేక సార్లు దేవుడు బుద్ధి చెప్పాడు. వాళ్ళు అపరాధముల విషయంలో విననొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు శత్రువులను దేవుడు తీసుకొచ్చి వాళ్లకు బుద్ధి కలుగు చేశాడు. కొన్నిసార్లు తన ప్రజలనే చెరలోకి పంపించాడు. ఇలా జరిగిన ప్రతి సంగతిలో కూడా ఆయన మరలా ఆయన ప్రజలపై ప్రేమను కుమ్మరించి తిరిగి వాళ్లను ఆయన వద్దకు చేర్చుకోవడం మాత్రమే కాక వారిని ఆశీర్వదించి అభివృద్ధి చెందువారుగా దీవించాడు. దేవుడు ఇలా ఎందుకు ప్రవర్తించాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలలో లేక ఆయన ఎన్నుకున్న జనాంగములో అపరాధములు నిలిచిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడైతే ప్రజలు అపరాధముల విషయంలో పశ్చాత్తాపడరో, వాళ్ళు ఆ పశ్చాత్తాపం బట్టి వాటిని పూర్తిగా విడిచిపెట్టరో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు చొరవ తీసుకుని వెంటనే అపవిత్రతను ఆయన సమాజంలోంచి తొలగిస్తూ ఉంటాడు. అయితే ఈ అపరాధములు తొలగించడానికి కొన్నిసార్లు ఆయనకు తన దాసులు ఉంటూ ఉంటారు. ఉదాహరణకు మనం ఫినెహాసును చూస్తూ ఉంటాం. అయితే ఈ దాసులు కూడా లేని క్రమములో దేవుడు కొన్నిసార్లు చొరవ తీసుకుని తన ప్రజలను ఆయన పరిశుద్ధపరచుకోదలుచుకుంటాడు. అలాంటి స్థితిలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని అన్యూహ్యమైన విధానములను అవలంబించి, అంటే మనుషులు ఊహించని విధానములను అవలంబించి మనుషులు ఆశ్చర్యపోయేటట్టుగా చేసి, దిగ్భ్రాంతి చెందేటట్టుగా చేసి ఆయన కార్యమును సఫలపరచుకోవడానికి, పరిశుద్ధమైన జనాంగమును ఏర్పరచుకోవడానికి దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ అన్యూహ్యమైన విధానములు దేవుడు అవలంబించినప్పుడే తన ప్రజలైన వారికి గొప్ప సూచనగా ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరికి అన్యాయం చేయడు. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరిని శిక్షించడు. అయితే ఈ అన్యోన్యమైన కారణాలు చోటు చేసుకున్నప్పుడు దేవుడు తన నిమిత్తము, తన దాసుల నిమిత్తము, పరిశుద్ధముగా జీవించుగోరు వారి నిమిత్తము కార్యములు చేయుచున్నాడని అర్థం. అంటే ఆయన ప్రస్తుతానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, కానీ తర్వాత కాలంలో గొప్ప మేలును, ఆశీర్వాదమును కలుగు చేయుచున్నాడని అర్థము. ఈ గొప్ప మేలు, ఆశీర్వాదముల నిమిత్తమే దేవుడు ఇలా ప్రవర్తించుచున్నాడని కేవలము దేవునికి భయభక్తులు కలిగిన వారికి మాత్రమే గ్రహింపుగా ఉంటుంది. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనస్తునికి తెలియజేయమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చెను. జకరియాకు దేవుడు తన దూత ద్వారా సూచన పంపుతున్నాడు. ప్రస్తుతము ఇశ్రాయేలీలు గొప్ప శిక్షాకాలంలో ఉన్నారు. వాళ్ళు విననొల్లని జనముగా ఉండి కఠినమైన హృదయమును వాళ్ళు బయలుపరచుచు దేవుడు చెప్పిన ప్రతి దానిని కూడా నిరాకరించిన వారిగా జీవించిన పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని శిక్షించక తప్పలేదు.
వాళ్ళని ఒక రకంగా ఫిల్టర్ చేశాడు దేవుడు. అంటే ఎందరైతే అవిధేయులు, అపవిత్రులు, అంటే కఠినమైన హృదయము కలిగి దేవుని మాటను వినడానికి మనస్సు లేని వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్ష ద్వారా తప్పించేశాడు. మిగిలిన వారిలో శేషం ఉంది. అయితే కొందరు మారు మనసు పొందిన వారే దేవుని తట్టు తిరిగిన వారు కూడా ఉంటారు. ఇలాంటి జనులు దేవుణ్ణి మహిమపరిచి గణపరిచి ఆయన సంకల్పం విషయంలో తోడ్పడతారని దేవుడు ఇలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇలా వ్యవహరించిన తర్వాత జకర్యాతో దేవుడు పంపిన వర్తమానం ఇది. యెరూషలేము ఒట్టిపోయింది. అంటే చెర వలన అందరూ కూడా చెల్లాచెదురైపోయారు. శత్రు సైన్యమునకు చిక్కుకుపోయారు. యెరూషలేము ఒకప్పటి వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చూచిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, ఎంత గొప్ప పట్టణము ఇలాగైపోయినది, కేవలము వీళ్ళు దేవునికి విరోధముగా నడుచుకోవటం వల్లనే కదా అని వాళ్ళు అనుకుని దేవుడే తన పట్టణమును నాశనము చేసి ఉన్నాడు, దేవుడే తన ప్రజలను చెల్లాచెదురు చేసి ఉన్నాడని అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు తన సంకల్పంలో ఉన్న రహస్యాన్ని వెళ్ళబుచ్చాడు. ఏమంటున్నాడంటే జకర్యాతో, మళ్ళీ యెరూషలేములో పరిస్థితులు మారబోతున్నాయి. అందుకే అంటున్నాడు, పరిగెత్తుకుపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అంటున్నాడు. అంటే మళ్ళీ ఇదివరకటి వైభవము యెరూషలేముకు రాబోచున్నది. అక్కడ ప్రాకారములు ఉండవు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అంత నిండుగా యెరూషలేము ఉంటుంది. యెరూషలేముకి ప్రాకారములు కడితే జనులు కిక్కిరిసిపోతారు. పశువులు జనులు కలిసి బ్రతకడానికి చోటు ఉండదు. అలాంటి ఉద్దేశంతో చెప్తున్నాడు ఇక్కడ, ప్రాకారములు లేని మైదానముగా ఉండును అంటున్నాడు. దేవుడు చాలా గొప్ప ఆలోచన కలిగినవాడు. ఆదాము అవ్వని సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు తప్ప వాళ్ళకి ఎటువంటి శాపమును కానీ ఎటువంటి అన్యాయమును కానీ దయచేయలేదు. వాళ్ళు అలాగే ఉంటుంటే అసలు పాపం విషయంలో దేవుడు ఇంత వ్యవహారము చేయవలసిన అవసరతే ఉండేది కాదు. దేవుడు మొదటి నుండి కూడా మానవుడు ఫలించి అభివృద్ధి చెందాలని అనుకున్నాడు, కానీ మానవుడు నశించిపోవాలి, నష్టపోవాలి అనుకోలేదు. అయితే పాపం వల్ల జరిగిన ఈ ప్రక్రియ అంతటిని బట్టి కూడా దేవుడు తన ఆలోచనలకు కొన్ని మార్పులు చేసుకున్నాడు. ఎక్కడ పాపము విపరీతముగా ఉన్నదో, ఎక్కడ అపరాధములు విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నాయో అక్కడ దేవుడు శిక్షను అమలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. అందుకే కయ్యూరు నుండి కూడా దేవుడు ఈ రోజు వరకు శిక్షను అమలు చేస్తూనే ఉన్నాడు. పాపముల విషయమై, అపరాధముల విషయమై దేవుడు చూసి చూడకుండా ఊరుకోడనే సంగతిని చరిత్ర అంతట్లోనూ ప్రస్తుత కాలమును బట్టి కూడా ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. ఇటువంటి దేవుడు ఇలాగ పనిచేయుచున్నప్పుడు విశ్వసించే వారందరూ కూడా బహుధైర్యంతో ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు కొంతకాలము తర్వాత మళ్ళీ సమాధానమును, నెమ్మదిని, సంతోషమును దయచేయబోచున్నాడు. మన జీవితాల్లో, కుటుంబాల్లో పాపం ఉన్నప్పుడు, ఆ పాపము విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చొరవ తీసుకుని వెంటనే శిక్షను అమలు చేస్తాడు. ఈ సంగతి విషయంలో మనం బాగుగా గ్రాహ్యము కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే మనము దీన్ని ధిక్కరించిన, ఇది మనకు జరగదని మనం అనుకున్నా కూడా మోసపోయేది మనమే. దేవుడు ఇలాగూ చెయ్యకముందే మన ఇంటిని మనము శుభ్రం చేసుకుని దేవుని ఎదుటి పశ్చాత్తాపముతో మన ఇళ్లల్లోనూ సంఘాల్లోనూ ఉన్న అపరాధముల విషయంలో మారు మనసు పొందినప్పుడు దేవుడు శిక్షించకుండా ఉంటాడు. లేదు అంటే దేవుడు చొరవ తీసుకోక తప్పదు. ఎందుకంటే ఆయన ఘనత వహించిన వాడు. ఆయన ఎవరి చేతనో కూడా అవమానం పొందడానికి ఇష్టపడడు. కాబట్టి ఆయనే ముందుగా పాపమును శిక్షించి తన ప్రజలను పరిశుద్ధపరుచుకుని తన జనాంగమును మళ్ళీ వృద్ధి చేసుకుంటాడు. ఈ క్రమములో దేవుడు వ్యవహరిస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాలని మళ్ళీ పునరాలోచన చేశాడో అప్పటి నుండి కూడా
పరిస్థితులు ఇదివరకటి కంటేనూ వైభవంగా చేసుకుంటాడు. ఇది మన దేవుని యొక్క పరిశుద్ధత, గొప్పతనము, ఆయనకున్న న్యాయము, ఆయన యొక్క నీతి. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాన్న, ఇంతటి గొప్ప జ్ఞానమును, ఇంతటి గొప్ప నీతిని నీవు కలిగి ఉండి నీ ప్రజల విషయంలో నీవు చేయుచున్న ఆలోచన బట్టి, నీ యందు విశ్వాసముంచి వారి విషయంలో నువ్వు జరిగించున్న కార్యములన్నిటిని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు. అందుకే నీ యందు నిరీక్షించిన వాడు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడ్డు, సిగ్గుపడ్డు అని నువ్వు సెలవిచ్చావు ప్రభువా. ఇదిగో మరి మేము మా కుటుంబాలు, మా సంఘాలన్నిటిలో కూడా యథార్థవంతమైన జీవితము, నీ దృష్టికి యోగ్యమైన జీవితము కలిగి ఉన్నట్లు ప్రయాసపడుటకు సహాయం చేయండి నాయన. ఇదిగో మేము నీ వలన ఆశీర్వదింపబడు జనులుగా ఉన్నట్లు కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.